ఖచ్చితంగా ఓజీ కొడుతుంది అంతే. అసలు ఫాగ్ లా ఆ కత్తి పట్టుకొచ్చే సీన్ అయితే క్రేజీ, అసలు ర్యాంప్ ఎక్కించేసిండు. అవన్నీ వదిలేనా, ఆయన లాస్ట్ 5 కలెక్షన్స్ వరకు వన్ డేలో కొడతాడు, అదైతే 100% కన్ఫర్మ్. తమన్నా అయితే నాకు తెలిసి ఫుల్ బాటిల్ దాకా కొట్టడం బీజిఎం చిత్త కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ అన్న రాక హీరోలకు సుఖాలు ఎక్కువైనాయి. అంటే ఈ మధ్య అనిరుద్ధ్ గారు మంచి ఫామ్ లో ఉన్నారు, కానీ మన తమన్ గారు దాన్ని బీట్ చేస్తారు ఓజీతో. చాలా బాగుంది ఎంట్రీ అయితే. మీకు తెలిసిందే, అసలు మనం మాట్లాడద్దు ఎంట్రీ. అసలు ఫాగ్ లా ఆ కత్తి పట్టుకొచ్చే సీన్ అయితే క్రేజీ, అసలు ర్యాంప్ ఎక్కించేసిండు. పవర్ స్టార్ లుక్స్, ప్రతి సీన్ ప్రతి షాట్ క్రేజీ తీసినారు. చాలా బాగుండే, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. వెళ్ళొచ్చు మీరు సినిమాకి. పోలీస్ స్టేషన్ లో ఫైట్ సీన్ కేక్ అంటే చాలా చాలా బాగుంది. కొంచెం మధ్య మధ్యలో అందరు ల్యాగ్ ఉంది అంటారు, కానీ అదేం పట్టించుకోకండి. చాలా బాగుంది సినిమా అయితే. తమన్ అసలు అనుకున్నాం కానీ డిసప్పాయింట్ చేస్తాడని, బీజిఎంస్ కి అయితే అస్సలు డిసప్పాయింట్ కాల. క్రేజీ ఉంది, బీజిఎంస్ అయితే బాగున్నాయి. బ్లాక్ బస్టర్ అంటే అంతే అనుకోండి ఇక మీరే. బీజం అదరు కొట్టేశాడండి తమన్ సీరియస్ గా. అసలు అనిరుద్ధ్ గారు అంటే ఈ మధ్య అనిరుద్ధ్ గారు మంచి ఫామ్ లో ఉన్నారు, కానీ మన తమన్ గారు దాన్ని బీట్ చేసేసారు రోజుతో. ఏమైనా ట్రెండ్ సెటర్స్ మనమే. సో పీకే గారు మూవీతోనే ట్రెండ్ సెట్ చేసేసారు అనమాట తమన్ గారు కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరహర వీరమల్లు ఫ్లాప్ కాదండి, కొంచెం యావరేజ్ అనమాట. అది కూడా మూవీ పోయింది విఎఫ్ఎక్స్ వల్ల, కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు, స్టోరీ వల్ల అస్సలు కాదు. పూనకాలు ఏం కర్మ, ఇంకా ఏముంటాయి అన్నీ వస్తాయి. ఖచ్చితంగా ఓజీ కొడుతుంది అంతే, దాని తిరిగి లేదు. మీరు చూస్తూ ఉండండి, సెప్టెంబర్లో ఓజీ కొడుతుంది, రికార్డ్స్ తిరగ రాస్తుంది. దాని దగ్గర మీరు ఇంకా హరహర వీరమల్లు అవన్నీ ఫ్లాపులు గీపులు ఎన్ని మాట్లాడుతూ నెగిటివ్ అస్సలు మాట్లాడదు. అదిరిపోయింది అసలు. ఆయన కూడా సేమ్ ఆ కోటు ఆ సూట్, అసలు ఏంది ఆ స్టైల్ ఏంటి, ఆ కత్తులు పట్టుకొని ఇలా అనడం ఏంటి, బాబాయ్ డైలాగులు కానీ ఆయన ఊగుతుంటే మాకు పొనకాలు వచ్చేస్తున్నాయి. నిజంగా అంత బాగుంది సీరియస్గా. దాని ఆ బీజిఎం అయితే తమనన్న సాగు కొట్టేశాడు, అసలు నెక్స్ట్ లెవెల్ అది బీజిఎం అయితే. ఆయన ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, మనం తమిళ వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాం, ఇది మన ఆన్సర్ అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన 100% ఆయన పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయనకి డైలీ ఫ్యామిలీ బిర్యానీ తినొచ్చు, ఆ లెవెల్ అయితే బీజిఎం కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ అన్న. డెఫినెట్గా గుడి కడతారు. అవన్నీ వదిలేనా, ఆయన లాస్ట్ 5 కలెక్షన్స్ వరకు వన్ డేలో కొడతాడు, అదైతే 100% కన్ఫర్మ్. బ్రో ఓజీ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులను బదలు కొట్టబోతున్నాం. అసలు నాకు తెలిసి థియేటర్లో ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుని మరి చూస్తారు. 2500 కోట్లు కొట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాతో. పవన్ కళ్యాణ్ అన్న రాక మంచి సినిమా లేక హీరోలకు సుఖాలు ఎక్కువైనాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీ దోవ తీరిపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 2500 కోట్లు కొట్టబోతున్నాం. తమన్నా అయితే నాకు తెలిసి ఫుల్ బాటిల్ దాకా కొట్టడం బీజిఎం చిత్త కొట్టేశాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీలోనే సీట్లు చిరిగిపోయినాయి, ఆ రేంజ్లో కొట్టాడు.